ఇంత కష్టపడితే రాత్రి మొదలు కష్టపడితే అమాంతం వచ్చి ఎత్తుకుపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు, బస్తాలకు బస్తాలు. కానీ ఎకరం పంట 6 నెలలు పడుతుంది పండించేసరికి. 6 నెలలలో 50 బస్తాలు వెళ్తే ఎకరానికి 40 బస్తాలు వెళ్తే అందులో మాకు మిగిలేది 10 బస్తాలు మిగిలితే చాలా గ్రేట్ వాడికి అని. అది మంచిగా వండితే, మంచిగా వండకపోతే ఆ 10 గిట్ల మిగిలిన నెత్తికింత పుడితే అంతకుమించి ఇంకేముండదు. మేము పెట్టుబడి 30,000 దాకా పెడతాం ఎకరాకు. ఇక అంత ఓంగా మిగిలితేనే కదా, మిగిలితే 5,000 10,000 మంచిగా వండితే, లేకపోతే అది ఇట్లా మిగిలిన దేవుడు అన్నిటికీ కరుణిస్తే ఎకరం 5,000 6,000 మిగిలొచ్చు. ఈ దళాలి మందులు ఇవ్వడం వలన చాలా లాస్. ఒక్కసారి పోయే మందుకు వాడు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో రైతులకు అర్థం కాక అన్ని డూప్లికేట్ మందులు ఇచ్చి నిండా ముంచి నీళ్ళు తాగుతారు. ఇప్పుడు దళాలి నకిలీ తయారు చేస్తారు కాబట్టి నకిలీ వల్లనే, అది నకిలీ మందుల వల్లనే లాస్. మనం ఇంతకుముందు కౌన్సిల్ యాక్ట్ అని కలుపు మందు ఉండేది, అది తీసుకొచ్చి ఒక్కసారి కొడితే కలుపు అనేది ఉండకపోయేది. వాడు ఇప్పుడు 2 ఎకరాలకు ఇచ్చేది 1 ఎకరానికి కొట్టినా కూడా అది పని చేయట్లేదు. ఏందని పోతే వాడు ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలుసుకో అని 2 ప్యాకెట్లు ముందలేస్తే మాకేం తెలియట్లేదు. అడిగితే నువ్వు గుర్తుపట్టుకొని తీసుకోవా అని అన్ని ముందలేస్తుండు. మనం ఏం గుర్తుపడతాం, దాంట్లో 2 ఒక్క తిరగనే ఉన్నాయి. అది కథ. ఈ మందుకు కావాలంటే ఆ మందు ఆ మంది ఈ మందు కొడితే ఉన్న చేను అడుగు కలుపు మీదికి, రైతుకు మిగిలేదు బోడగుండు. సరే కట్ చేయండి.